and gentlemen, నా పేరు రమాకాంత్, మీ ముందుంది న్యూస్ అండ్ వ్యూస్. A very good morning and welcome to News and Views. నిన్న సెలవు దినము, ఈరోజు పేపర్లు బంద్. ఇక చర్చ మాటకొస్తే I have 2 questions. కేవలం 2 ప్రశ్నలు. Can negotiations takes place when one side acts like sitting ducks? ఇరు పక్షాల్లో ఒక పక్షం పొదిగిన కోళ్లలా కూర్చుంటే ఇక చర్చలు ఎలా సాగుతాయి? Question number 2. Why are we not adopting a consistent policy in dealing with a rogue state like Pakistan? ఓ దుర్మార్గమైన దేశంతో వ్యవహరించడంలో ఒక నిలకడైన పద్ధతిని ఎందుకు పాటించలేకపోతున్నాం? If not, Red Fort attack took place. After that, beheading of our jawans continues on the LOC. Have we adopted a stringent policy in dealing with Pakistan? ఎర్రకోటపై దాడి జరిగింది. ఆ తర్వాత నియంత్రణ రేఖ వద్ద మన జవాన్ల తలలు నరికివేయడం జరుగుతూనే ఉంది. ఇంత జరిగినా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టాం? కింగ్ కర్తవ్యం. మంగళవారం జనవరి 8. దట్టమైన పొగమంచు, శ్మశానం లాంటి నిశ్శబ్ద వాతావరణం, మారువేషంలో దాయాది సైన్యం, గస్తీలో ఉన్న భారత జవాన్లపై పాశవిక చర్య, కిరాతకంగా జవాన్లను నరికిన వైనం, తలలు లేకుండా దొరికిన భారత జవాన్ల శవాలు, అదే ధోరణి, అవే అబద్దాలు, అవే కక్ష సాధింపు చర్యలు, మాటల తూటాలు, అవిశ్రాంతంగా చెలరేగిపోతున్న కాల్పులు. కాలం గడిచింది, మాటలు పదునెక్కాయి, పోరాటం సాగుతూనే ఉంది. అవయవాలు లేకుండానే అమరవీరుల అంత్యక్రియలు ముగిశాయి. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు గౌరవప్రదమైన వీడ్కోలు పలకలేకపోయామన్న బాధ, ఆవేదన. నిద్రాహారాలు మాని న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన కుటుంబ సభ్యులు, తన భర్త అవయవాలు వచ్చేంత వరకు పోరాటం సాగిస్తున్న భార్య, కొడుకు కోసం తల్లి. सिर्फ मुँह देखती मैं 3 महीना है मुँह देखे बिना उनको बालिक बिल्लांत रहेगी पापा को मुँह देखेंगे हम मुकाम ने मोहना दिखाया मैंने सबरे पकड़ लिए पर मुकाम ने मोहना दिखाया मुँह मेरे ప్రభుత్వ చర్యలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. దేశ సైన్యాధిపతి పెదవి విప్పాడు. పాకిస్తాన్ పాశవిక చర్య క్షమించరాదని అభిప్రాయపడ్డాడు. I have given very clear directions in this regard to the Northern Army Commander that we need to maintain and retain model ascendancy at all costs. We got to retaliate to provocation, to firing in a measured manner and for effect. We will uphold the ceasefire as long as the adversary upholds it. But we shall not be passive to being fired at. And therefore, when we are fired at, when we are provoked, we shall respond immediately, and also to acts of this kind, the heinous act which was committed on the 8th in Mendes sector. We reserve the right to retaliate at the time and place of choosing. శాంతి కపోతం గాయపడింది, వాణిజ్యం ఆగిపోయింది, దాయాది సైన్యం కవ్వింపులకు కాలు దువ్వుతూనే ఉంది, కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. ఇరు దేశాల సైన్యాధికారులు చర్చల్లో భారత్ తన నిరసన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకోనుంది? తనకి ఎలాంటి సంబంధం లేదన్న పాకిస్తాన్ జరిగిన నరమేధాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. జవాన్ల తలలు తిరిగి ఇస్తుందా? ఇవ్వదు. దశాబ్దాల చరిత్రలో ఇరు దేశాల మధ్య ఇలాంటి సంఘటనలు జరగలేదని ధృవీకరించదు. అలా చేసినట్టయితే తప్పు ఒప్పుకున్నట్టవుతారు. ఇంత జరిగినా భారత్ జాగ్రత్తగా యుద్ధ వాతావరణం నెలకొనకుండా శాంతి వైపు అడుగులు వేస్తూనే ఉంది. కానీ దాయాది దేశం దొరికిందే అదనుగా సమస్యను అంతర్జాతీయం చేస్తోంది. మనమిది గమనించలేదనడం వెర్రితనం. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎంత గోల చేసినా ఎలాంటి మద్దతు కూడగట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఏది దారి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి.
కవ్వింపులకు రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తూనే భారత్ ప్రతి అడుగు ముందుకు వేయాలి. కఠినమైన చర్యలు చేపట్టాలి. దాయాదిని సభ్య సమాజంలో దోషిగా నిలబెట్టాలి. తద్వారా చావు దెబ్బ తీయాలి. మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా గుణపాఠం నేర్పాలి. అది చేయగలం. పాకిస్తాన్ తేరుకోలేని విధంగా దెబ్బతీయగలం. దాంతో భారత్ ఏంటో సత్తా దాయాదికి తెలియాలి. దాయాదితో అంతర్జాతీయ వ్యాపారాన్ని, నీటి ఒప్పందాన్ని అన్నిటికీ కొంతకాలం విరామం ప్రకటించాలి. అప్పుడు గాని పాకిస్తాన్ కి బాధేంటో అనుభవపూర్వకంగా తెలియదు. ఇక తమపై ముష్కర దాడులు చేసి పారిపోయి పాకిస్తాన్ లో దాక్కున్నా వదిలేది లేదన్న సందేశం ముష్కర మూకులకు చేరాలి. అవసరమైతే అమెరికా అనుసరించిన పద్ధతిని మనము అనుసరించాలి. అప్పుడే గాని ఈట్ కా జవాబ్ పత్తర్సే అన్నట్లుంటుంది. కింగ్ కర్తవ్యం. కింగ్ కర్తవ్యం ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో బ్రిగేడియర్ కె గోపాలరావు గారు, అదేవిధంగా బ్రిగేడియర్ జి బాలకృష్ణారెడ్డి గారు, మాజీ సైన్యాధికారి ఇంటెలిజెన్స్ నుండి బ్రిగేడియర్ ఏజీ కృష్ణయ్య గారు, ఫోన్ లైన్ లో లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా బ్రిగేడియర్ జి బాలకృష్ణారెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ వ్యూస్ వెన్ ఇట్ కమ్స్ టు బిట్వీన్ ద టూ నేషన్స్. ఇరు మధ్యాల మీద పోరు సాగుతుంది. దానిపై మీ చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ ఇస్తాను. ఈ తలలు నరికి వేయడం ఇప్పుడు ఏది కొత్త ఏమి కాదు. మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు, మీకు బాగా తెలుసు. 2000 సంవత్సరం బాసుదేవ్ తాలేకర్ ఆఫ్ 11 రాజ్పుతానా రైఫిల్స్, పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీం ఆ రోజు ఆయన తల నరికి వేశారు. ఆ తల పట్టుకు వెళ్లారు. దాని తర్వాత దాంతో ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. అప్పుడు ఎలాంటి చర్య చేపట్టలేదు. దాని తర్వాత కెప్టెన్ సౌరభ్ కాలియా విషయానికి వస్తే కార్గిల్ యుద్దం తర్వాత ఆయన అవయవాలే కాకుండా ఇంకో 7 మంది జవాన్ల అవయవాలు కోసి పంపించారు. ఆ రోజు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆగస్టు 1, 2011 హవల్దార్ జైపాల్ సింగ్ అధికారి అండ్ లాన్స్ నాయక్ దేవేందర్ సింగ్ ఆఫ్ కొమాన్ రెజిమెంట్ వాళ్ళ ఇద్దరి తలలు నరికారు. ఆ రోజు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మళ్లీ జనవరి 8 లాన్స్ నాయక్ హేమరాజ్ అండ్ లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ మాటకొస్తే ఈ విధంగా జరుగుతుంటే ప్రతిసారి ఒక నిలకడైన పద్ధతిని ఎందుకు పాటించలేకపోతున్నాం? మనకు రాజకీయ వ్యూహము దురదృష్టిలో లేదు. తర్వాత ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అని చెప్తా ఉంటాము. రాజకీయంగా గట్టి పట్టుదలతో మనం ముందుకు పోయేదానికి మన రాజకీయ నాయకులు ఎవరు కూడా కార్యము తీసుకోవడం లేదు. మనం ఇజ్రాయెల్ కాదు. ఇజ్రాయెల్లో ఇదే విధంగా ఎవరైనా ఒకరో ఇద్దరో చనిపోతే దాని మీద రిటాలియేటరీ స్ట్రైక్స్ అని అప్పటికప్పుడే వాళ్ళ ఆర్మీ చేస్తుంది. అదేవిధంగా మీరన్నట్లు మనం అమెరికా కూడా కాదు, మనం రష్యా కూడా కాదు, మనం చైనా కూడా కాదు. చైనా జిన్జియాంగ్ అనే ప్రదేశంలో ఇస్లామిస్టులు రైడ్ చేస్తే వాళ్ళ రూపునామాలు లేకోకుండా వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా మనం చేయగలమా? మన రాజకీయ నాయకుల దగ్గర అంత సత్తా ఉన్నదా అనేది మనం గ్రహించుకోవాల. రెండవ పాయింట్ నేను చెప్పేదేమంటే, పాకిస్తాన్ 1947లో పుట్టింది. పుట్టినప్పుడు రాజకీయంగా వాళ్ళ అంతర్గతీయంగా మోడరేట్స్ అని జెహదిస్ అని 2 ఉన్నారు. జిన్నా యొక్క ఇస్లామిక్ స్టేట్ షరియా లాతో కూడా ఉండాలని ఒకరంటే, లేదు మోడరేట్స్ వచ్చి మోడర్నిస్ట్స్ వచ్చి మనము డెమోక్రసీ ద్వారా ఇస్లామిక్ స్టేట్ పెట్టాలని అనుకున్నారు. కాశ్మీర్ అన్ఫినిష్డ్ అజెండా అన్నారు. అది చాలా దూరదృష్టితో చూడాలి. ఈ విషయాన్ని దూరదృష్టితో గమనించకపోతే మనము మన రాజకీయ నాయకులు ఏ చర్య తీసుకున్నా, ఏ పాలసీ డిక్టేట్ చేసినా ఆ పాలసీ బోగస్ అవుతుంది. ఒకటి, బ్రిగేడియర్ కృష్ణయ్య గారు, జనరల్ మేజర్ యాకూబ్ ఖాన్ అని మార్చి 2010లో ఆయన అన్న మాటలు చదివి వినిపిస్తాను. ఈవెన్ ఎ ఫ్లై కెనాట్ ఎంటర్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద ఎల్ఓసీలో ఏం జరుగుతుంది? ఒక ఈగ కూడా మా ప్రాంతంలో ఎంటర్ కాలేదంటే
ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నిన్న వాళ్ళ అధికారులతో మాట్లాడినప్పుడు చేసిన తప్పల్లా మనం బార్డర్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో 1 కిలోమీటర్ లోపట మనం ఏర్పరచుకున్నాము. గస్తీ తిరిగేటప్పుడు ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్తున్నాం. ఈ మాట వాస్తవం, కానీ ఎక్కడా ఇది బయటికి రాలేదు. గతంలో మనం ఎలాంటి విషయాలు చర్చించుకుంటున్నామో ఇవన్నీ ఈ రోజు అవి జాతీయ సమస్యలుగా అయ్యాయి. ఇంత జరుగుతున్నా కానీ నిన్న ఫ్లాగ్ మీటింగ్ అయ్యింది. ఫ్లాగ్ మీటింగ్ లో మళ్లీ అవే పచ్చి అబద్దాలు, మేము ఇలాంటి ఘాతుకానికి పాల్పడలేదు అన్న వాదనలు. ఇంకా ఏం చేయమంటారు? కఠినమైన పదాలంటే ఈ రోజు ఓకే, కవ్వింపులకు కాళ్ళు దవ్వుతున్నారు, సమయంతో వేచి చూస్తున్నాము. ఒకవేళ అవసరమైతే నిన్న జనరల్ బీకే సింగ్ గారు కూడా అన్నారు, మేము రెడీ, దేనికైనా సిద్ధమైన. ఇంకా ఎన్ని రోజుల సమయం మనం పాటించామంటారు? ఈ విషయాన్ని మనం సరిగ్గా పరిశీలించి చూస్తే ఈ పాలసీ పారాలిసిస్, నీతి పక్షవాతం అనేది మన దేశ రక్షణ స్థితిలో కూడా వచ్చి ఉన్నదా అనే ఒక భావన కలుగుతుంది. ప్రతిసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ లైన్ ఆఫ్ కంట్రోల్లో జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి మనం వాటిని ఈసారి చూస్తాము అనడం అలవాటుగా అయిపోయింది రాజకీయవేత్తలకు గాని. ఇప్పుడు నిన్న ఆర్మీ చీఫ్ చూశారు, మేము వీ విల్ టేక్ యాక్షన్ అట్ ది టైమ్ ఆఫ్ ఓన్ చూసింగ్. వెన్ దట్ టైమ్ కమ్ హియర్ మన సైనికుల్ని మీరు చెప్పినట్టు తల కోసి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు కావాలా మనకి నీతి ఏమిటి? ఆ బార్డర్ లో ఉన్నప్పుడు మన రక్షణ నీతి ఏమిటి? ఈ రక్షణ నీతిని మనం సరిగ్గా సరి చేసుకుని మనకి ఇవ్వాలి. ఒక్క నిమిషం ఏంటంటే, ఈ రక్షణ నీతి ప్రకారం ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దానికి ఇమ్మీడియట్ గా రిటాలియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కొన్ని స్థితుల్లో ఉంటుంది. ఒకటి యుద్ధానికి పోలేము, కఠినమైన పదాలు, కఠినమైన చర్యలు ఉంటే హై కమిషనర్ ఎందుకు పిలుచుకోలేకపోయారు వెనక్కి? ఇది ఒక మిలిటరీ సిచ్యుయేషన్. ఎప్పుడైతే రక్షణ స్థితి గురించి మనం మాట్లాడుతున్నామో, రక్షణ రెస్పాన్స్, రక్షణ జవాబు గురించి మనం మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ బార్డర్లో కాల్పులు జరుగుతున్నాయి, మన సైనికులను చంపారు, తలలు కోసారు, మనం ఏమి రెస్పాన్స్ మిలిటరీగా ఇవ్వాలి అనే భావన ఉన్నప్పుడు మనం కరెక్ట్ అయిన జవాబు తిరుగుతుంది. మనం ఇప్పుడు యుద్ధానికి ఒక పిలుపునివ్వడం లే, యుద్ధం గురించి మాట్లాడడం లే. పాకిస్తాన్ బ్రిగేడియర్ గోపాలరావు గారు 4 యుద్ధాలయ్యాయి, 48, 65, 71, 2001. ఇన్ని యుద్ధాల్లో ప్రతిసారి పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది, ఘోరంగా ఓడిపోయింది. ఇంకా కాళ్ళు దువ్వుతా ఉంటే ఒక పక్క యూసుఫ్ రజా గిలానీ ఒక వ్యక్తి అంటాడు, ఆర్మీ కెనాట్ అఫోర్డ్ టు గో ఫర్ ఎ వార్ విత్ ఇండియా అంటాడు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఖయానీ ఏమంటాడు, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ టెర్రరిస్ట్ నాట్ విత్ ఇండియా. దాన్ని మట్టుబెట్టాలి, ఎందుకంటే మన దేశంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 127 మంది ఇటీవల చనిపోయారు. మొత్తం బార్డర్ ఏదైతే సైన్యం ఉందో అది వెస్టర్న్ బార్డర్ లో పటిష్టంగా కాపాడుకుంటూ రావాలి. తాలిబాన్లు ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఆ విధంగా కాకుండా మొత్తం సైన్యం ఈస్టర్న్ బార్డర్ పూంచ్ సెక్టర్ లో కాన్సన్ట్రేట్ చేస్తే దేనికోసం ప్రయత్నిస్తున్నారు? మీరు ముష్కరులు పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆర్మీ కూడా ఆ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ను వినే విధంగా లేదు. ఆ విధంగా ఉంటే హఫీజ్ సయీద్ జమాత్ ఉద్దావా చీఫ్ ఆల్సో ఒక తల నరికితే 5 లక్షల పరిహారం ఇస్తా అంటూ ఆయన బాహటంగా చెప్పడం జరిగింది. అయినా గానీ ఇంతవరకు ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నా? హై కమిషనర్ పిలవడానికి ఇట్ విల్ బి ఓన్లీ అన్ అకాడమిక్ stage at this stage. High Commissioner is all right. It will be in the long run. But like as my friend has said, like Israeli type of some sort of surgical operation has got to be done. And we have got to retaliate. The retaliation, how you retaliate? Just as Israeli has done, or you send some of our troops and then see to it that their Lashkar-e-Toba and other fellows are also undone to a great extent. And things like that we have got to start. ప్రతీకార చర్యలు గాని ప్రతి చర్యలు గాని దే మస్ట్ బి స్విఫ్ట్, దే మస్ట్ బి షూర్ అండ్ దే మస్ట్ బి రూత్లెస్. ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? నిన్న జనరల్ బీకే సింగ్ మన మాటల్లో డెఫినెట్లీ ఆయన అది జనరల్ రొటీన్ ప్రెస్ కాన్ఫరెన్స్, దాంట్లో ఆయన ప్రభుత్వ పదజాలాన్ని వాడాడు. అక్కడ వాళ్ళ మాటకు వస్తే వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. వాళ్ళు కూడా ఆర్మీ ప్రమేయం, ప్రభుత్వ ప్రమేయం లేదంటారా? ఇటువంటి స్థితుల్లో దౌత్య వ్యూహాలు గానీ పబ్లిక్ పోస్టరింగ్ గానీ విల్ కంటిన్యూ. వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దట్. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఇన్సిడెంట్, దేర్ఫోర్ దేర్ మస్ట్ బి ఇమ్మీడియట్, స్విఫ్ట్ and ruthless military response. For that we need to lay down and enunciate a policy. ఇప్పుడు ప్రకారం ఈ యొక్క నీతి యొక్క పక్ష వాయువు తెగిలున్నది మనకు.
ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు జరుగుతాయో మన దేశం, మన ఆర్మీ ఇమీడియట్ గా బెటాలియన్ కమాండర్ మస్ట్ టేక్ ఇమీడియట్ యాక్షన్, డిస్ట్రాయ్ ద పోస్ట్ ఫ్రమ్ విచ్ ద ఫైర్ హస్ కమ్. ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ వాళ్ళు దుస్సాహసం చేసి మన దేశం మీద ఫైరింగ్ కార్పులు జరిపారో ఆ ప్రదేశాన్ని మనం నిర్మూలించాలా. అది మా ధర్మం, మా డ్యూటీ. అది చెప్పడానికి వినసొంపు చేయగలం. ఎవరు చర్యలు చేపట్టాలి? ఎవరు చర్యలు చేపట్టాలి? మనకు మీరు చెప్పండి. యు ఆర్ ది పొలిటికల్ లీడర్, దేర్ షుడ్ బి పొలిటికల్ పాలసీ. ది నేషనల్ రక్షణ డిఫెన్స్ పాలసీ ప్రకారం అయ్యా మన దేశంలో ఎవరైతే మన దేశం మీద కాల్పులు జరుపుతారో రాజకీయాలు పక్కన పెడదాం. ప్రతి నాయకుడు రాజకీయాల మాట కోసం రాజకీయాలు కూడా మాట్లాడతాం. ఆర్మీ ఒకటి 2003లో తలలు నరకలేదా? 2010లో తలలు నరక. ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తున్నారు, మీరు దాన్ని పైకి రాకుండా చేస్తున్నారే. ఈ రోజు మీడియా ఇంత విధంగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు ముందుకు వస్తున్నాయి. మీడియాను మాత్రం కంగ్రాచులేషన్ చేయాలా. మాలో ఉండే అవమాన, ప్రతి ఒక్క సైనికుని హృదయంలో ఉండే అవమాన భారాన్ని మీరు కలపండి. మేము చేయగలము, చేయగల స్తోమత ఉంది, శక్తి ఉంది. కానీ మేము ఆర్మీ అనేది దానంతా అదే ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు. మీరు ఒక పాలసీ చెప్పండి. అయ్యా ఎవరైనా సరే ఇటువంటి పని చేసినప్పుడు మీరు లోకల్ కమాండర్ ఇస్ ఎంపవర్డ్ టాక్టికల్ లెవెల్. జనరల్ కేఆర్ రావు గారు, జనరల్ కేఆర్ రావు గారు జాయిన్ అయ్యారు. జనరల్ కేఆర్ రావు గారు, మీరు 1965 పాలసీ తీసుకోండి. ఆ రోజు ఉత్తర కాశ్మీర్, దక్షిణ కాశ్మీర్ ని కలిపే హాజీపీర్ పాస్ ను ఇంపార్టెంట్, వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పాయింట్, దాన్ని కైవసం చేసుకున్నాము. వాళ్ళకి వదిలేశారు. 90,000 మంది సైనికులను బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ యుద్ధ సైనికులను కైవసం చేసుకున్నాను, వాళ్ళను వదిలేశారు. ఈ విధంగా ప్రతిసారి పొదిగిన కోళ్లలా కూర్చుంటే చర్యలు చేపట్టమంటే ఎవరు చేపట్టాలి ఆ చర్యలు? రమాకాంత్ గారు ఒక్క నిమిషం. జనరల్ కేఆర్ రావు గారు, బ్రిగేడియర్ రెడ్డి గారి మీద వస్తున్నాను. జనరల్ కేఆర్ రావు గారు, ఇప్పుడు జరిగింది ఏంటంటేనండి, ఇప్పుడు పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉందంటే మురిగే కుక్కలు కరవ అన్నట్టుగా తయారైంది. ప్రస్తుత పరిస్థితి మురిగే కుక్కలు కరవ అన్నట్టుగా తయారైంది పాకిస్తాన్ చూస్తే. నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు సుమారు 70-71 ఆ ప్రాంతంలో పాలసీ అప్పటి నుంచి ఉంది. ఎప్పుడైతే ఆర్టిలరీ గన్స్ ఓపెన్ చేయాలని మనం అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆర్మీ కమాండర్ కి అథారిటీ ఉంది. దానికన్నా తక్కువ లెవెల్లో మోటార్స్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు కోర్ కమాండర్ కి అథారిటీ ఇచ్చేవారు. ఆ పవరు ఉన్నప్పుడు ఆర్మీ లెవెల్లో టాక్టికల్ లీడర్స్ ఖచ్చితంగా తిరిగి కొట్టాలి. కానీ ఎప్పుడైతే ఈ పొలిటికల్ విల్ తగ్గుతుందో అది స్లోలీ ఆర్మీ కూడా సిమర్ అవుతుంది, పర్కులేట్ అవుతుంది. అది ఏమవుతుంది? పొలిటికల్ విల్ లేదు. చరిత్ర కూడా అదే చూపిస్తుంది. జనరల్ కేఆర్ రావు గారు, చరిత్ర కూడా అదే చూపిస్తుంది. 1948, 1965, 1971. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆర్మీ ఎంత ఫెరోషియస్ గా ఉండాలంటే అతనికి తెలవాలి. ఇప్పుడు ఎందుకు మనము అతను వచ్చి మన ట్రక్కులు ఆపడం ఏంటి? కొట్టింది అతను, ట్రక్కులు ఆపేది అతను. మనం వెళ్ళి ఫ్లాగ్ మీటింగ్ ఆడటం ఏంటి? మనం ఎంత దంచాలంటే మనిషిని, వాళ్ళని విపరీతంగా ఎంత కొట్టాలంటే అతను భయపడి అయ్యా మాకు ఫ్లాగ్ మీటింగ్ ఇవ్వండి అనాలి. ఎందుకు ఆ చర్యలు చేపట్టలేకపోతున్నాము? బ్రిగేడియర్ రెడ్డి గారు, రమాకాంత్ గారు, మీరు మొదట్లోనే చెప్పారు మనం యుద్ధం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని. వార్ ఈజ్ రూల్డ్ అవుట్. Let me make it very clear, a full-scale war with both the sides having nuclear weapons is ruled out. We are totally, I want to emphatically highlight, we are totally manamu unprepared for nuclear war fighting. మీ ఢిల్లీలో ఏమన్నా న్యూక్లియర్ వార్ఫేర్, న్యూక్లియర్ ఫైటింగ్ కు న్యూక్లియర్ బాంబ్ షెల్టర్స్ ఏమన్నా ఉన్నాయా? మన హైదరాబాద్ లో ఉన్నాయా? చెప్పండి. మనకు వార్ అనేది ఊరికే హాక్స్, వార్ అనేది ఓన్లీ జేఎంకే ప్రాంతానికే. యుద్ధం మాట పక్కన పెట్టండి. అది ఫస్ట్ పాయింట్. లెట్ us be very clear on that. బ్రిగేడియర్ రెడ్డి గారు, వాళ్ళు యుద్ధానికి పోయే అవకాశాలు లేదు, అలాంటి దుస్సాహసం చేయరు. చేసినా గానీ మనం దీటైన రీతిలో ఎదుర్కోగలం. కానీ రెండవ పాయింట్ రమాకాంత్ గారు, నేను అడుగుతున్నదల్లా గానీ ఒకటి I'll tell you, నేను అడుగుతున్నా గానీ తాష్కెంట్ అగ్రిమెంట్ అయినా గానీ, షిమ్లామెంట్ అగ్రిమెంట్ అయినా గానీ, 35 పేజీల UN జెనీవా అగ్రిమెంట్ అయినా గానీ వాళ్ళు క్లియర్ గా మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారే. వాట్ డస్ ఇట్ సే? I said the claiming power is required to provide for the maintenance of prisoners of war in its charge, prisoners of war in the power of the hostile government, but not of the individuals of formation which captured them. They shall at all times be humanly treated
and protected particularly against act of violence. And ఇంత స్పష్టమైన రమాకాంత్ గారు ఒప్పందాలు కుదుర్చుకున్నారే, ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి? రమాకాంత్ గారు, నేను అన్నది ముందుగానే మీతో ఒక మాట అన్నాను, మనం ఇజ్రాయెల్ కాదు. మనం ఇజ్రాయెల్ ఎందుకు కాదు? ఇజ్రాయెల్ ఎందుకు కాదంటే మన పొలిటికల్ విల్ లేదు. రాజకీయంలో లీడర్షిప్, గట్టి లీడర్షిప్ ఉంటే మనం ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళం కాదు. 47-48 లో నెహ్రూ గారు ఎందుకు మన ఆర్మీ ముందుకు పోయి హాజీ పీర్ పాస్ ఎంతో శ్రమతో కైవసం చేసుకున్నాం. ఆ హాజీ పీర్ పాస్ ని ఎందుకు పాకిస్తాన్ హాజీ పీర్ పాస్ ఇవ్వడం మాత్రం ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, బేసిక్ ఎలిమెంటరీ నాలెడ్జ్, మిలిటరీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు హాజీ పీర్ పాస్ మాత్రం ఇవ్వరు. ఇట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. అది మన దేశ లీడర్షిప్, మన దేశ రక్షణకి చేసిన దౌర్భాగ్యత్వం, ఒక విధంగా చూస్తే విశ్వాసఘాతము. మీరు ప్రెసిడెన్స్ ఆఫ్ వార్ గురించి మాట్లాడారు, దీని గురించి వదిలిపెట్టండి. మనం ఏ ప్రపంచ చరిత్రలో మీరు చూడండి, పాకిస్తాన్ ప్రెసిడెన్స్ మాత్రం ఎంత గౌరవనీయంగా మనం చూసామంటే ప్రపంచంలో ఏ దేశంగానే ఆ విధంగా చూడాలి. నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా. 63 నుంచి నాకు ఈ ఆర్మీలో మన జరిగిన సంగతులన్నీ క్షుణ్ణంగా తెలుసు. మనం చూసిన కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో విశ్వాసఘాతం చేసింది. మనం వాళ్ళ ప్రజలతో మాట్లాడదాం, వాళ్ళ ప్రజలు కలిసి పాకిస్తాన్ పెట్టరు. అదైందా? దాని తర్వాత 1971 లో జనరల్ ఏఆర్ కే రెడ్డి గారు ఉన్నారు. మొన్న జనరల్ 90 మంది యుద్ధ ఖైదీలను మనం కైవసం చేసుకున్నప్పుడు బుట్టో దేశానికి వచ్చాడు. ఇందిరాగాంధీ కాళ్లు పట్టుకున్నాడు, అమ్మా నేను నా దేశానికి వెళ్లి ముఖం చూపించుకోలేను, మీరు విడిచిపెట్టండి అంటే 1971 లో షిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నాం. షిమ్లా అగ్రిమెంట్ లో ఏం చేసుకున్నాము? ఏదైనా ఒకవేళ మనం సమస్య అంటూ వస్తే ఇరు పక్షాలు కూర్చొని సావధానంగా చర్చించుకుంటామన్నాం. ఈ రోజు జరుగుతుంది ఏంటి? మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అంతర్జాతీయంగా మళ్లీ యుఎన్ తీసుకొచ్చి కాశ్మీర్ ఇష్యూని రైజ్ చేసి అంతర్జాతీయడానికి మీరు చూస్తున్నారా లేదా? అది మన నీతిలో వచ్చిన ఇది ఒక దౌర్భాగ్య స్థితి, ఒక డెఫిషియన్సీ. మనకి ఇది ప్రాంతీయ పరిస్థితి, లోకల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మస్ట్ బి డెల్ట్ విత్ లోకలీ బై ది లోకల్ ఆర్మీ కమాండర్. వై డు యు బ్రింగ్ ఇన్ దిస్ డాక్యుమెంట్? కుదుర్చుకున్న ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు మీరు పాటించరు, అంతర్జాతీయంగా కుదుర్చుకున్న ఒప్పందాలను మీరు పాటించరు. ఇంకా ఏం చేయమంటారు? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మన అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానిని ఉల్లంఘించినప్పుడు మనము వాటర్ కమిషన్ గానీ తర్వాత మిగతా విషయాలు గానీ ఎందుకు దాన్ని కట్టుబడి ఉండాలా చెప్పండి. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉల్లంఘించినప్పుడు మిగతా అగ్రిమెంట్ మనం ఉల్లంఘించడానికి అవకాశం లేదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాటి అంతర్గతమైన పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి మనల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇట్టి పరిస్థితుల్లో గానీ మనం వై కోర్ కమాండర్ ఇస్ నాట్ ఎక్సర్సైజింగ్ హిస్ పార్ట్స్? వై ద ఆర్మీ కమాండర్ ఇస్ నాట్ ఎక్సర్సైజింగ్ హిస్ పార్ట్స్? చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేరు? దృఢ సంకల్పం లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను. ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్. ఐ మీన్ నాట్ నెసెసరీ దట్ ఎవ్రీ టైమ్ ది రాజకీయ షుడ్ కమ్ ఇన్ టు ప్లే. ది కోర్ కమాండర్ హస్ గాట్ హిస్ ఓన్ పవర్స్. ఆర్మీ కమాండర్ హస్ గాట్ హిస్ ఓన్ పవర్స్. యాజ్ యూ సెడ్, దే కుడ్ యూజ్ ది మోర్టార్స్, they could use the artillery weapons. Why I think to appease the politicians or to just to feather their own nest. I don't say any other reason. అది కాదులేండి. యాక్చువల్ పరిస్థితుల్లో నేను మీకు చెప్తున్నాను వినండి, మన కోర్ కమాండర్ గానీ ఆర్మీ కమాండర్ అని మన తప్పు పడడానికి అవకాశమే లేదు. వాళ్ళకి మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు, వాళ్ళు ఏ పని చేశారు కానీ వాళ్ళు మీరు సమర్థిస్తున్నప్పుడు, మన కోర్ కమాండర్ ఏంటి, మన కంపెనీ కమాండర్ నుంచి బెటాలియన్ కమాండర్ నుంచి వాళ్ళు పరిస్థితులను చక్కదిద్దగల సమర్థత మనలో ఉన్నది, భారతీయ సైన్యంలో ఉన్నదని మీకు ప్రజలందరికీ గానీ మీకు గానీ గట్టిగా నేను చెబుతున్నాను. కానీ వాళ్ళ చేతులు కట్టేసి మీరు చేయమంటే చేస్తామండి? మీరు చెప్పండి, మీరు చేతి వెనక్కి కట్టేసి మీరు ఫైర్ చేయమండి, బాక్సింగ్ చేయమంటే మేము చేయలేము కదా. వాళ్ళు మీరు అయ్యా మీరు ఏ లోకల్ పరిస్థితి వచ్చినప్పుడు, మన దేశంలో ఉల్లంఘన జరిగినప్పుడు మీరు ఇష్ట ప్రకారం మీరు ఎంత అవసరం అంత చేయండి. జనరల్ కేఆర్ రావు గారు, వి విల్ నాట్ హెసిటేట్ ద రిటాలియేటరీ యాక్షన్ అని ఆర్మీ చీఫ్ చెప్తా ఉంటే ఎప్పుడు చేస్తారు? కంటిన్యూస్ గా తలలు నరికి వేయడం జరుగుతుంది. హఫీజ్ సయీద్ జమాతుద్దావా చీఫ్, ఆయన 5 లక్షల నజరానా ప్రకటిస్తాడు. ఈ విధంగా ఇంకా కొనసాగుతూనే ఉంటే ఇంకా ఏనాడు చర్యలు చేపట్టిన వాళ్ళ మొత్తం? ఒక్క నిమిషం. ప్రస్తుతానికి నేను అనేది ఏంటంటే పవర్స్ ఉన్నాయి. ఇందాక బిఆర్కే రెడ్డి గారు చెప్పినట్టుగా పవర్స్ అయితే ఉన్నాయి.
కానీ ఆ పవర్స్ మనం యూటిలైజ్ చేస్తున్నామా లేదా అన్నది ఒకటి. రెండోది ఫుల్ ఫ్లెజ్ న్యూక్లియర్ పవర్ ఉండబట్టి దండయాత్ర నేను ఇంత ముందు కూడా చెప్పాను. ఫుల్ ఫ్లెజ్ దండయాత్ర ఖచ్చితంగా రూల్ అవుట్ చేస్తున్నారు. కానీ ఇమీడియట్ స్ట్రైక్స్ 3 రోజుల తర్వాత చీఫ్ ఇంటర్వ్యూలో ఆప్షన్స్ ఉన్నాయని ఒక చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఆప్షన్స్ మేము ఎక్సర్సైజ్ చేస్తామని 3 రోజుల తర్వాత చెప్పడం ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ లేట్. ఏమైంది? ఫ్లాగ్ మీటింగ్ వెళ్ళారు చక్కనాబాద్ లో. ఒకటి జనరల్ కేఆర్ రావు గారు చక్కనాబాద్ లో ఫ్లాగ్ మీటింగ్ వెళ్ళింది, ఏం సాధించారు? స్ట్రైక్ చేశాం. ఒకటి జనరల్ కేఆర్ రావు గారు చక్కనాబాద్ లో ఫ్లాగ్ మీటింగ్ కి వెళ్ళాము, 45 నిమిషాలు సాగింది, ఏం సాధించాము ఫ్లాగ్ మీటింగ్? నథింగ్. ప్రాక్టికల్ గా మనం దెబ్బకి ఇమీడియట్ గా రిటాలియేట్ చేయాలి, పవర్ఫుల్ గా రిటాలియేట్ చేయాలి. ఆర్మీ కమాండర్ లెవెల్లో, కోర్ కమాండర్ లెవెల్లో, ఫీల్డ్ ఆర్మీ లెవెల్లో ఖచ్చితంగా జరుగుతుండొచ్చు. కానీ ఇంకా ఎంత ఫెరోషియస్ గా జరగాలంటే అతను వచ్చి అయ్యా నాకు ఫ్లాగ్ మీటింగ్ కావాలి, బాబు నన్ను క్షమించాలి, పొరపాటు మోకాళ్ళ మీద అతన్ని యూ మస్ట్ బ్రింగ్ హిమ్ డౌన్ టు ద నీస్. వాట్ ఈస్ అవర్ మైట్ ఆఫ్ ద నేషన్. దండయాత్ర నేను బీఆర్కే రెడ్డి జీబీ రెడ్డి గారు చెప్పినట్టుగా దండయాత్ర న్యూక్లియర్ ఫోర్సెస్ ఉంటాం, అలాంటి దుస్సాహసానికి వాళ్ళు పాల్పడలేరు సార్. అలాంటి దుస్సాహసానికి వాళ్ళు పాల్పడలేరు. బ్రిగేడియర్ రెడ్డి గారు, రమకాంత్ గారు టాక్టికల్ లెవెల్లో నేను ఇటువంటి పరిస్థితుల్లో 2 సార్లు ఎల్ఓసి మీద పనిచేసినాను. ఎక్కడ కూడా మాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటివి ఉండేటివి. ఎప్పుడైతే పాకిస్తానీ ఫోర్సెస్ మా మీద ఫైర్ చేసినాయో ఎల్ఓసి మీద, నేను ఎవరిని అడగలేదు, బ్రిగేడ్ కమాండర్ను అడగలేదు, డివ్ కమాండర్ను అడగలేదు, కోర్ కమాండర్ను అడగలేదు. 3 దినాలు మేము పాకిస్తాన్ ఫోర్సెస్ పోస్టుల మీద ఫైర్ చేసినాము. మా దగ్గర ఒక మనిషి, ఒక సోల్జర్ ఇంజర్డ్ అయితే వాళ్ళను 4 చంపినాము. గుడ్. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా టాక్టికల్ లెవెల్లో నేను చెప్పబోయేది ఏమంటే ఏ కమాండర్ కూడా 93లో కూడా జరిగింది, 92లో జరిగింది. బిగినింగ్ లోనే మీకు నేను 5 ఇన్సిడెంట్స్ ఇచ్చాను. 5 ఇన్సిడెంట్స్ లో ఆల్మోస్ట్ అబౌట్ 14 జవాన్స్, 14 మంది జవాన్లను ఈ విధంగా ఘాతుకానికి ఆల్మోస్ట్ అబౌట్ 3 తలలు నరికివేసి ఫుట్బాల్ ఆడుకుంటే ఈ రోజు ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఒక్కసారి ఫైటింగ్ స్టార్ట్ అయిందంటే ఆ పౌరుషంతో ఎవరు ఏమి చేస్తారనేది మనం చెప్పలేము. దాని గురించి పట్టించుకోకూడదు. మనము ఎన్ని విధాలుగా మనము 42 టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి అని చెప్పి గొప్ప చెప్పుకుంటా అంటారు మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు బార్డర్ కు అనుకోని. ఎందుకు మీరు దానిని స్ట్రైక్ చేయడం లేదు? ఎయిర్ సర్వేలెన్స్ వెహికల్స్ పంపుతున్నాము, ఆ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో బాగా తెలుసు. అయినా కానీ ఇప్పటికీ ఎయిర్ ఫోర్స్ స్టాండ్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి, ఎంగేజ్ చేయొచ్చు. లోనండి ఈ పార్టీకి ఆల్రెడీ మనం కొట్టి ఉండాలి. 3 రోజుల తర్వాత మనం జవాబులు ఇస్తున్నాం. ఆప్షన్స్ ఉన్నాయి, టాక్టికల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి చీఫ్ లెవెల్ అంటున్నారు. కానీ దేశానికి అట్ ఆర్మీ లెవెల్ కూడా మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఆల్రెడీ జెంటిల్మెన్, దేశ ప్రజలారా, ఆడిక్కడ కొట్టాడు, మనం ఇంత తిరిగి కొట్టాం. ఇజ్రాయెల్ అయితే మనం ఆడికి తీసిపోయం లేదు. మన రాజకీయ వాళ్ళ ఆలోచనలు దురదృష్టవశాత్తు నా భయం ఏంటంటే ఆర్మీ కూడా అలా తయారవుతుందని నా భయం. అందుకని ఆర్మీ ఏంటంటే దొరికిన వెంటనే ఈ పాటికి కొట్టి దేశం చెప్పాలి, ఒక చోట కొట్టాడు, నేను 10 చోట్ల కొట్టాను, ఆడు ఇంతమందిని తాగలేదు, నేను పూర్తి పోస్ట్ నాశనం చేశానని చెప్పగలసింది. అంతేగాని ఫ్లాగ్ మీటింగ్ కావాలి సార్, మాకు ఫ్లాగ్ మీటింగ్ సరిగా అవ్వలేదు, జనరల్ రావు గారు, జనరల్ కేఆర్ రావు గారు, ఎందుకు తప్పులపై తప్పులు చేస్తున్నాం? నేను మీరు గతంలో ఈ చర్చలో కూర్చున్నప్పుడు మీకు ఆ రోజు ఇన్స్టెన్స్ ఇచ్చాను, ఈ రోజు కూడా ఇంకో ఇన్స్టెన్స్ ఇస్తున్నాను. 1 కిలోమీటర్ లోపట ఎల్ఓసి దగ్గర మనం ఫెన్సింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము? 1. క్వశ్చన్ నంబర్ 2, ఆక్సిజన్ చైన్ లో ఎప్పుడైతే మంచు చర్యలు విరిగాయో, చైనా ఇస్ ఆల్ వెదర్ ఫ్రెండ్, వాళ్ళు 11,000 మంది ఇంజనీర్లు, సైనికులు, ఇంజనీర్ల పేరు వచ్చారు, ట్రెంచెస్ తవ్వుతున్నారు, పాకిస్తాన్ కి యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తున్నారు. జనరల్ వికే సింగ్ గారు కూడా 2011లో ఆ మాట అన్నారు. పాకిస్తాన్ ఫోర్సెస్ హ్యావ్ ప్లాంటెడ్ మైన్స్ నియర్ ద ఫెన్స్. అంతేకాకుండా వాట్ ఈస్ ది పిఎల్ఏ ఈజ్ డూయింగ్ ఆన్ ది ఎల్ఓసి అంటూ ఆ రోజు అడగడం జరిగింది. ఇంత జరిగినా గానీ ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది.
అయినా కానీ ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నాం? రమాకాంత్ గారు, జనరల్ రావు గారు, 1 సెకండ్, బ్రిగేడియర్ రెడ్డి గారి మీ దగ్గరకు వస్తున్నాను. ఫెన్స్ కడతాంలో ఖచ్చితంగా అర్థం ఉందండి. అందులో నేను ఎప్పుడు తప్పట్ను. ఫెన్స్ ఖచ్చితంగా మనకి ఒక రకమైన సెక్యూరిటీ లెవెల్స్ పెంచింది. నేను అడుగుతున్న ప్రశ్నలుగానే వై డిడ్ వి కన్స్ట్రక్ట్ ద ఫెన్స్? ఎందుకు 1 కిలోమీటర్ లోపట్లో చేశాము? దాన్ని దాటి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మా నియంత్రణ రేఖ మా దీనిలోకి వచ్చినట్టు కాల్పులు జరుపుతా ఉన్నారు. ఈ ఫెన్సింగ్ అనేది దే హావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ టాక్టికల్ కన్సిడరేషన్. ఓకే సార్, నేను మీరు 1 కిలోమీటర్ లోపల ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫెన్సింగ్ దాటి వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు. అలాంటప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు మనము బేసిక్ టాక్టిక్స్ ఉన్నాయి మనకు. ఎప్పుడైతే నార్మల్ వార్ టైమ్ సిచ్యుయేషన్ లో ఎప్పుడైతే మన ఆర్మీ ఒక చిన్న సెక్షన్ పోతుందో ఒకరు కవరింగ్ ఫైర్ ఇస్తున్నారు, ఫైర్ అండ్ మూవ్మెంట్ అంటారు మనం. ఒకరు పోయినప్పుడు ఇంకొకరు ఫైరింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ టాక్టికల్ కన్సిడరేషన్ వల్ల ఏదైతే మనం ఫెన్సింగ్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని వీ మస్ట్ బి ఏబుల్ టు నాట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఇట్ అండ్ ప్రివెంట్ ఎనీ ఇన్ఫిల్ట్రేషన్. దట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్ అన్ ఆబ్స్టికల్. బ్రిగేడియర్ కృష్ణ గారు, ఇట్స్ అ పోరస్ బార్డర్. యూ నో దట్ ప్లేస్, I know that place. Brigadier Reddy garu served that in that area. We know that place. వాళ్ళు చేస్తున్నదల్లా ఎందుకు? ఈ విధంగా ఒకవేళ కాల్పులు ప్రారంభిస్తే మొత్తం సైన్యం అంతా ఒక సైడ్ వెళ్తుంది, మిగతా ఎక్కడైతే పోరస్ బార్డర్ ఉందో అక్కడ నుంచి ముష్కరులను లోపలికి పంపాలని క్లియర్ గా ఉంది. అది మీరు చెప్పుకునే మాటలు. బార్డర్ ఈజ్ నేదర్ పోరస్ నార్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే గతంలో జరగలేదా? గతంలో ముష్కరులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఒక ఈగ కూడా మా ప్రాంతాన్ని దాటి రాలేదంటే ఏ విధంగా ముష్కరులు మన దేశంలో చొరబడ్డారు? పీస్ దిస్ ఇస్ నో పీస్ నో వార్ సిచ్యుయేషన్. ఇటువంటప్పుడు మనం వాళ్ళు ముష్కరులు గానీ ఎవరు గానీ రాకుండా మనం మైనింగ్ ప్లాంటింగ్ చేయొచ్చు. ఎనీ మూవ్మెంట్స్ ఉండండి చేయొచ్చు. వాళ్ళు చేశారే 2011లో 5 మంది జవాన్లు కాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ మాటకు వస్తాం. అది కూడా మనం చేయొచ్చు కదా, మాకు చెప్పండి. ఆ రోజు వాళ్ళు చేశారే, వాళ్ళు చేసి జవాన్ గస్తీకి బయటకు వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ లోపల మీరు బార్డర్ ఏర్పరచుకున్నారు. జవాన్లు బయటకు వెళ్ళిన తర్వాత మైన్స్ ఉన్నప్పుడు మైన్స్ 5 జవాన్లు కాళ్ళు పోగొట్టిన మాట వాస్తవా కాదా? వాస్తవమే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దానికి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలా అనేది ముఖ్యం. ఇప్పుడు మనం ప్రజలకి తెలియాలి మనం ఏం చేయాలని ఎన్ని రోజులు చెప్తా ఉంటాం. అది మన పాలసీ ఏమిటి? మీరు చెప్పారు ఆర్మీ కమాండర్, కోర్ కమాండర్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం లేదా? చేయలేకపోతున్నారు. చేయడం లేదంటే ఇట్ ఇస్ అన్ అఫెన్స్. If I am as an army commander, if I don't do my job, if I don't do my job, if I don't retaliate and destroy the enemy, that means I have failed in my duty. There is a policy. It is very unfortunate, sir. Even at this stage, we have not been able to destroy these terrorist camps at POK, and that is also one of the reasons as to how they are every time raising their ugly head. And I mean, infiltrating into the. I totally agree with you that our retaliatory action గురించి ఒక మాట చెప్పినారు. Once again, Brigadier బాలకృష్ణ రెడ్డి గారు, మీరు ఫెన్సింగ్ గురించి ఒక మాట అన్నారు. 1 కిలోమీటర్ లోపల ఎందుకు కట్టినారు అని. అది నేను మీతో ఒప్పుకుంటాను. ఆ ఏరియాలో అంతా ఎల్ఓసి మన పోస్టుల డామినేషన్ క్రిందనే ఉండేది. అందువల్ల ఫెన్స్ కట్టేటప్పుడు 1 కిలోమీటర్ లోపల ఎందుకు కట్టినారో నాకు ఆశ్చర్యం అయితా ఉంది. దాని తర్వాత ప్లాన్ చేశారు. జవాన్లు గస్తీకి వెళ్ళినప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటా ఉన్నారు. ఫెన్స్ కట్టిన తర్వాత నేను ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మన సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏమి, ఆ ఫెన్స్ లో ఎలక్ట్రిసిటీ ఎందుకు పెట్టడం లేదు నేను అడుగుతున్నాను. మనది లోకల్ టాక్టికల్ లెవెల్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ ఫెన్సింగ్ ఏరియాలో కంప్లీట్ గా మైనింగ్ ఎందుకు చేయడం లేదు? జనరల్ కేఆర్ రావు గారు, ఫైనల్ వర్డ్ సమయంలో విల్ కంటిన్యూ దిస్ డిబేట్. ఇప్పటికైనా గానీ మాటలకే పరిమితం కాకుండా చేతలు చేపట్టాలంటే ఆర్మీ చీఫ్ రిటాలియన్ మేము రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నామంటే ఎన్ని రోజులు సిద్ధంగా ఉంటారు? ఏనాడు చర్యలు చేపట్టిన వాళ్ళు అవుతారు? యాక్చువల్గా నేను ఇందాక కూడా చెప్పానండి, ఇలాగే స్టేట్మెంట్స్ డిస్కషన్ జరగటం కన్నా న్యూస్ పేపర్ లో నేను న్యూస్ కోసం చూస్తున్నాను. ఎంత సీరియస్ గా మేము రిటాలియేట్ చేశాం ఎట్ ఆర్మీ లెవెల్ ఆర్ కమాండ్ లెవెల్ ఆర్ కోర్ లెవెల్ అన్న రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అలా మరుగుతూనే ఉంటే లాభం లేదు. మనం కొట్టాలి, కొట్టినట్టు దేశ ప్రజలకు తెలవాలి. తెలవకపోతే ఎలాగండి? కొట్టుతుండొచ్చు యాక్చువల్ గా బోర్డర్ మీద, కానీ మనం కొడుతున్నాం అన్న సంగతి దేశ ప్రజలకు తెలవాలి. ఆ పోస్ట్ ని కంప్లీట్ గా నాశనం చేస్తామనేది. బోర్డర్ ఇందాక ఎవరో అన్నారు పోరస్ గురించి.
బోర్డర్ ఖచ్చితంగా పోరస్. ఎంత మీరు ఆబ్స్టికల్ సిస్టమ్స్ వేసినా, మీరు బార్బ్డ్ వైర్ ఫెన్సెస్ వేసినా, కొన్ని చోట్ల యాక్చువల్ జియోగ్రఫికల్ కండిషన్ అక్కడ ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయంటే బోల్డ్ నాలాస్ ఉంటాయి, వాష్ అవుట్ అయిపోతుంటాయి, ఆ ఫెన్సెస్ కొన్ని చెడిపోతుంటాయి. ఎంత ఫెన్స్ పెట్టినా సరే ఎక్కడైతే నది ఉందో నది ఒక్కోసారి దాని ఒక కోర్సు మారుతుంటుంది. కనుక పోరస్నెస్ అనేది కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేషన్ కొన్ని చోట్ల జరుగుతానికి ఇదేమి రోడ్డు పెట్టినట్టుగా మనం బెర్లిన్ వాళ్ళ కట్టినట్టు కాదు. కనుక మనం అలా ఆలోచించకూడదు. పోరస్నెస్ ఖచ్చితంగా కొన్ని సెలెక్టెడ్ గా పోరస్ జరిగే ప్లేస్లు ఉన్నాయి. కానీ ఏంటంటే మెయిన్ కాజ్ కోసం ఆ బార్బ్డ్ వైర్ ఫెన్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, కఠిన చర్యలు చేపట్టాలి అనే మాటలకు పరిమితం కాకుండా అది చేతుల్లో చూపెట్టాలి. అప్పుడే మన సత్తా ఏంటో చూపించిన వాళ్ళం అవుతాం. ఐ సీ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.